DNA డైలీ న్యూస్ అనాలిసిస్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ చట్టసభలో ఆమోదం తెలిపాయి. హోంమంత్రి అనిత ప్రతిపాదించిన వర్గీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఓకే చేసింది. జనాభా లెక్కలు పూర్తయ్యాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు. అసమానతలపై పోరాటం చేయాలని ఎన్టీఆర్ ఆనాడే సూచించారని చెప్పారు. మరోవైపు చంద్రబాబు మందకృష్ణ కృషి వల్లే ఎస్సీ వర్గీకరణ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. ఏపీలో ఎస్సీలకు న్యాయం జరిగినట్టేనా? 4 కేటగిరీల్లో కులాల సర్దుబాటు బాగానే జరిగిందా? ఇవాల్టి డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం జరిగింది కదా, ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాదిగల కళ నెరవేరింది అనుకోవచ్చు. అంటే 2 రాష్ట్రాల్లోనూ ఇక వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇది ఒక పెద్ద అవరోధంలో ఉండే దళితుల ఐక్యతకు సంబంధించి. సో అటు తెలంగాణ అసెంబ్లీ, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు కూడా ఆమోదించాయి. ఇప్పుడు గవర్నర్ ఆమోదం తర్వాత ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు, అంటే వర్గీకరణ కంప్లీట్ అయింది కాబట్టి మొన్న మనం మందకృష్ణ మాదిగతో మాట్లాడాం. సో అవతల మాల సామాజిక వర్గం ఏమనుకుంటుంది ఈ వర్గీకరణ మీద, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ? ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హర్షకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, 2 రాష్ట్రాల్లో వర్గీకరణ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు తెలంగాణలో జరిగిన పర్సంటేజ్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వర్గీకరణ ఎట్లా చూస్తారు? మీకేమన్నా ఈ విషయంలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? అభ్యంతరాలు ఏముందండి, అసలు వర్గీకరణ అభ్యంతరం. కాబట్టి వర్గీకరణని మాల సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదండి. కానీ పెద్దగా ప్రొటెస్ట్ కనిపించలేదు హర్షకుమార్ గారు గతంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ గానీ అక్కడ గానీ పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. ప్రొటెస్ట్ చేయడానికి గానీ మీకు ఎక్కడికెక్కడ ప్రభుత్వాలు ఉక్కుపాదాలతో అణిచినట్టు అణిచేస్తున్నారు. ఎక్కడ లీడర్స్ ని బయట తిరగడం గానీ, అసలు రోడ్డు మీదకి రానివ్వకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే మీకు పైకి కనపడపోవచ్చు, పైకి ఇది చేయవచ్చు, కానీ అంతర్గతంగా అంతర్లీనంగా ఇది ఒప్పుకునే పరిస్థితుల్లో మటుకు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక కారణం చెప్పగలరా? ఎందుకు ఎవరి జనాభాకు తగ్గట్టు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు. దీనిలో ఉన్న అభ్యంతరం ఏంటి? ఎవరి జనాభాకు తగ్గట్టు వాటిలో రిజర్వేషన్ ఇస్తే ఏమండి, ఎస్సీస్ లో 59 కులాలు ఉన్నాయండి. 59 కులాలకి సమానంగా రిజర్వేషన్ ఇవ్వగలరా? ఎవరికైనా సాధ్యమే పనేనా? ఎవరికి సాధ్యం కాని పని. ఇప్పుడు ఎస్సీస్ లో 2 వర్గాలే, 2 కులాలే లేవు, 59 కులాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు దీన్ని వర్గీకరణ చేయడం అంటే, ఇప్పుడు ఇదే వర్గీకరణ మొత్తం భారతదేశం అంతా ఎందుకు చేయట్లేదు? ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? ఆలోచిస్తే హర్యానాలో చేశారు కదా. ఎక్కడ చేశారు? మీకు హర్యానాలో చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేశారు, కర్ణాటకలో కూడా కమిటీ. మొత్తం దేశం అంతా ఎందుకు చేయట్లేదు? దేశం చేయాలి కదండి. దేశంలో ఎందువల్లంటే ఇక్కడ రాష్ట్రాలకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 341 ఆర్టికల్ ని అది దాన్ని ఓవర్ కమ్ అయి దాని మీద ఇచ్చింది. కాబట్టి ఇంతకు ముందు అసలు దాన్ని టచ్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చింది. ఈ చెన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టులో అది రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తప్పని ఇంకో తీర్పు వచ్చింది. ఆ తీర్పుని అప్పుడు మాదిగలు ఒప్పుకోలేదు, వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు ఈ తీర్పుని వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? వీళ్ళ తీర్పుని వీళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది అయిపోయింది అనుకుంటే ఇది ఏం అవ్వలేదండి. సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంపారిటికల్ గా చాలా జాగ్రత్తగా వర్గీకరణ చేయమంది, స్టడీ చేయమంది, రీసెర్చ్ చేయమంది, ఇవన్నీ చేయమంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో అయితే అసలు జనాభా లెక్కలే లేవు. ఎప్పుడో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, లేదా వాలంటీర్లతో తీసిన జనాభా ప్రకారం వర్గీకరణకి ఇదంతా నిర్ణయిస్తే కోర్టులు ఎలా ఒప్పుకుంటే? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అది అనుగుణంగా కాదు కదా. అలాగే తెలంగాణలో కూడా అంతే.
పైగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చింది? జడ్జిమెంట్ ఇస్తూ చాలా క్లియర్ గా ఏదంటే క్రిమి లేయర్ ని పెట్టమండి, క్రిమి లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఒక జడ్జిమెంట్ లో ఒక పార్ట్ ఇంప్లిమెంట్ చేసి ఇంకో పార్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపు పొద్దున కోర్టుల్లో ఈ వర్గీకరణ ఎలా నిలబడుతుంది? అంటే మీ ఉద్దేశంలో క్రిమి లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటారా? క్రిమి లేయర్ కూడా చెయ్యమని ఉందండి జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే ఇచ్చింది తీర్పు. క్రిమి లేయర్ చేస్తూ వర్గీకరణ చేయమంది. క్రిమి లేయర్ చేయకుండా వర్గీకరణ చేస్తే రేపు మళ్ళీ కోర్టు ఏమంటది? కరెక్ట్ అవుతుందా? కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సింది అందరూ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది కాబట్టే ఇంత చిక్కులు వస్తున్నాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు. 341 ఆర్టికల్ మొన్న ఏదో కులాన్ని మార్చారు, కులాన్ని కలిపి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెళ్ళింది అనడానికి అంటే మనం అట్లా ఎట్లా చెప్తాం? 341 చట్టం 341 ఆర్టికల్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షెడ్యూల్ కులాలని టచ్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఈవెన్ రాష్ట్రపతికి కూడా లేదు. ఒక్క పార్లమెంటరే సవరించగలదు. వీళ్ళని విభజించాలన్నా లేకపోతే విడగొట్టాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఒక కులాన్ని తీసుకొచ్చి కలపాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా రాజ్యాంగం ప్రకారం ఎవరికీ అధికారం లేదు. ఒక్క పార్లమెంట్ కే ఉంది. అది కూడా రాజ్యాంగ సవరణ అనుసరించి. అది ప్రైమ్ మినిస్టర్ కి తెలుసు, ముఖ్యమంత్రులకి తెలుసు. ఏదో ఒక వర్గాన్ని ఓటు బ్యాంకు చేసుకోవాలన్న ఒక తాపత్రయం తప్పితే వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా ఎక్కడ చేశారండి వర్గీకరణ? మెజారిటీ రాజకీయ పార్టీలు ఎందుకు అంగీకరించాయి ఇది తప్పైతే గనక? అన్ని రాజకీయ ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఏంటి దీన్ని వ్యతిరేకించే వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీ మీరు అనుకుంటే ఎలాగండి? తెలంగాణలో లేదు. మీరు ఇప్పుడు నన్ను అడిగారు, నేను చెప్పాను. నేను చెప్పింది మీకు అది కాదు అని అనుకుంటే మీకు ఎలాగా అవుతుంది? నేను కాదనట్లేదు. మీరు అంటారా మీకు ఎందుకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వట్లేదు? ఇప్పుడు మీ వెర్షన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వెర్షన్ కూడా తీసుకోవాలి వర్గీకరణ జరిగింది. ఒకటి మాలా మాదిగా దాంట్లో మాదిగలు కోరుకుంటున్న విషయం వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఆ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ గా ఉంటారన్న కుటిల ప్రయత్నం ఇది తెలుగుదేశం మొదలెట్టింది. ఆ తెలుగుదేశం నుంచి బీజేపీకి వచ్చింది. ఈ తెలంగాణలో వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని బీజేపీ, తెలుగుదేశం వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని తెలుగుదేశం. ఆ ప్రయత్నంలోనే ఇవన్నీ మొదలైనవి తప్పితే ఇప్పుడు దాని వల్ల ఈ వర్గీకరణ చేయడం వల్ల ఇప్పుడు అసలు ఉద్యోగాలు ఏమున్నాయండి? అసలు ఉద్యోగం అన్ని ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లే తీసేసే పరిస్థితి ఉంది. 50% సీట్లకి రిజర్వేషన్స్ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వర్గీకరణలో ఏం సాధించుకుంటారు? ఒక విడగొట్టి మమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేయడానికి గురించి ఈ కుట్ర ప్రయత్నం. ఈ తరం కాకపోతే నెక్స్ట్ తరం అన్నా దీన్ని ఆలోచించుకుంటారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మైనటువంటి వాళ్ళు నడిపించిన ఉద్యమం ఈ వర్గీకరణ ఉద్యమం. కాబట్టి దీన్ని మాల కమ్యూనిటీ మీరు ఒప్పుకుంటారని మీరు ఎప్పుడు అనుకోకండి. దీనికి డెఫినెట్ గా చేయాల్సిన పనులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకే, అంటే మరి ఇప్పుడు టీడీపీలో ఉన్న మాలా సామాజిక వర్గం గానీ వైసీపీలో ఉన్న వాళ్ళు గానీ ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. జగన్ కూడా ప్రైవేట్ కంపెనీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అదేమో జగన్ ప్రైవేట్ కంపెనీ, ఇది చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కంపెనీ. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం లేకుండా మాట్లాడగల ఇది ఉందా? ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది ఇది. కాబట్టి వివేక్ వెంకటస్వామి వచ్చి బయటకెట్టి తీవ్రమైన అసమ్మతి తెలియజేశాడు. కాబట్టి ఆయన చేశాడు, అలా ఎమ్మెల్యే చేశాడు. మాట్లాడడానికి పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ చేస్తా ఉంటుంటే అసెంబ్లీలో మాట్లాడాడు కదా. మీరు చేసిన విధానం తప్పని చెప్పాడు కదా. ఆయన చెప్పకుండా ఏం లేదు కదా. అసెంబ్లీ చర్చలో పాల్గొన్నాడు కదా. దీనికి ఇది కాదని చెప్పాడు కదా. కాబట్టి మెజారిటీ బట్టి డిసైడ్ చేసేసి పార్టీలు బట్టి డిసైడ్ చేసేస్తే కింద మూలాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఒప్పుకున్నట్టు కాదండి. వీఆర్ డెడ్ అగెనిస్ట్ ది కేటగరైజేషన్. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం లేదు. చేస్తారు, ఎవరికి న్యాయం చేసేస్తారు. లీగల్ గా ఏమైనా ఫైట్ చేస్తారా హర్ష్ కుమార్ గారు?
డెఫినెట్ గా అన్ని ఉంటాయండి, అన్ని ఇదే ఉంటాయి. వాళ్ళు ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీదే కదా వాళ్ళు 30 సంవత్సరాలు పోరాటం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, అది ధర్మాసనమే కదా ఇచ్చింది. వర్గీకరణ చెల్లదు, చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణ చెల్లదు, పంజాబ్ లో చేసింది చెల్లదు, ఉత్తరప్రదేశ్ లో చెల్లదు, ఏది చెల్లదని ఇచ్చింది. ఇచ్చిన దాన్ని మళ్ళీ ఏదో పంజాబ్ లో కేసుని పట్టుకుని దీన్ని దీంట్లోకి ఇంప్లీడ్ చేసి, ఈ కేసుని ఇంప్లీడ్ చేసి వర్గీకరణ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని 341 ని బైపాస్ చేసి ఇచ్చారు. అది ఎలా చెల్లుతుంది, ఎలా ఒప్పుకుంటాం? వాళ్ళు ఎలా ఒప్పుకోలేదు, మేము అలాగే ఒప్పుకోం కదా. ఇట్స్ వెరీ క్వైట్ కామన్. అంటే లీగల్ గా మళ్ళీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? లీగల్ గా మీకు చాలా క్లియర్ గా కనబడుతుందండి. వర్గీకరణ చేసింది వర్గీకరణ చేయడానికి కాదు, బోత్ గవర్నమెంట్స్ ఇద్దరు కూడా లీగల్ శాంక్టిటీ అన్నది లేకుండా చేశారు వర్గీకరణ. ఈవెన్ వీళ్ళు కానీ వాళ్ళు కానీ. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డేటా కలెక్ట్ చేయమంది. డేటా కలెక్ట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మొత్తం అంతా ఎవరు ఏ రకంగా ఉన్నారో అంత కలెక్ట్ చేసి దాని ప్రకారం చేయమని చెప్పింది. కానీ అసలు సెన్సెస్ తీయలేదు. క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణలో తీశారు కానీ ప్రత్యేకించి ఈ వర్గీకరణ గురించి సెన్సెస్ తీస్తుంటే దాని మీద తీసినట్టుగా సుప్రీంకోర్టు చెప్పినట్టు 2011 జనాభా లెక్కల ప్రకారం. అలాగే ఆంధ్రాలో అసలు డేటా అసలు లెక్కలే లేవు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు ఇష్టానుసారంగా లెక్కలు వాళ్ళ చేతిలో ఉన్న లెక్కలు పెట్టేస్తే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ గురించి మేము సెన్సెస్ మేము తయారు చేస్తున్నాం అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసి అది తీసి అప్పుడు చేసి దానికి మీరు చెప్పినట్టుగా ఏది క్రిమిలేయర్ జోడించి అప్పుడు అసెంబ్లీ తీర్మానాలు చెప్తే అది నిలబడుతుంది. అందుకని ఇప్పుడు నిలబడి సమస్య లేదండి. ఓకే హర్షకుమార్ గారు, థ్యాంక్ యూ జీతేల్ కోసం సమయం కేటాయించినందుకు. ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మాణిక్య వరప్రసాద్ గారు, వర్గీకరణ చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్న వర్గీకరణ కంప్లీట్ అయింది. సో వాట్ నెక్స్ట్? ఇక దళితుల ఐక్యత సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమైందండి. దానికి మేము గత నెల రోజులుగా మేము చాలా మంది గుంటూరులో కొన్ని సమావేశాలు, కొన్ని మిత్రులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మీకు మొదటగా చెప్పాల్సింది ఏంటంటే, వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ గా సాటిస్ఫాక్టరీగా ఉందా అంటే తెలంగాణలో కొంత డిఫరెంట్ వాయిస్ వస్తా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ నేనైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ 80% మాత్రమేనండి. 20% నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బికాస్ ది పర్సంటేజ్ ఆఫ్ 6 to 8 అంటున్నారు, 6 మాదిగా గ్రూప్ అంటున్నారు, 8 మాలా గ్రూప్ అంటున్నారు. అంత గ్యాప్ లేదు. ఆ గ్యాప్ ఎలా వచ్చింది? తర్వాత 200% 200 రోస్టర్ అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో నాకు డౌట్స్ ఉన్నాయి, నాకు వెరిఫై చేసుకోవాలి. బట్ హవెవర్ ఒక పరిష్కారం దొరికింది, ఒక వర్గీకరణ పరిష్కారం. కొంత మాకు తగ్గినా మాకేం అభ్యంతరం లేదు. కొంచెం మాదిగలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బికాస్ ఇది బాగా వెక్స్డ్ ప్రాబ్లం. దీనికి ఒక సొల్యూషన్ వచ్చింది. చంద్రబాబు గారు లీడ్ తీసుకున్నాడు, ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లీడ్ తీసుకుంది. అందువల్ల కొంత నాకు కొన్ని డౌట్స్ ఉన్నా, నాకు కొంత 20% డౌట్స్ ఉన్నా గానీ, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎస్సీ కమ్యూనిటీ, బోత్ కమ్యూనిటీస్ కలిసి పనిచేయాలనే దృక్పథంతో అంటే మీరు చంద్రబాబు గారికి 6.5 7.5 చేశారు. సరే, నో అది కమిషన్ రికమెండ్ చేసింది. కానీ ఇందాక అసెంబ్లీ డిబేట్ లో ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే 7.5 ని 100% వరకు 100 రోస్టర్ సిస్టమ్ లో 8 గా చూస్తాము, 6.5 ని 100 రోస్టర్ లో 6 గా చూస్తాము అని చెప్తారు. అది కొంచెం ఇంజెక్షన్ జరిగే అవకాశం. 100% రోస్టర్ దాటి 200% రోస్టర్ రావాలంటే మరి ఆ ప్రొసీజర్ ఏంటో నాకు ఇంకా నేను క్లారిఫై చేసుకోవాలి. నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. బట్
కొంత మేము నష్టపోయినా నాకేం అభ్యంతరం లేదు. మాదిగలు కొంత అంటే జనాభా ఎంత ఉంటుంది సార్? ఏ రేషియోలో ఉంటుంది? మీరు ఇద్దరు సమానంగా ఉంటారు, కొంచెం తక్కువ ఉంటుంది కదా? 1% లోపు ఉంటుందండి. ఒక 1% లోపు మాలా సామాజిక వర్గం ఎక్కువ. ఓకే. ఒక 3 నుంచి 4 లక్షల లోపు ఉంటుంది. 1% రావాలంటే 5 లక్షలు దాటాలండి. ఓకే. 1% కంటే ఎక్కువ రావాలి. 1% లోపే ఎక్కువ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు అనేది నాకున్న స్టాటిస్టిక్స్. ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు 1% లోపే ఉన్నారు. బట్ ఒకటి ఇచ్చిన ఓకే. కానీ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, ఈ రోజు కూడా నేనేం డిస్సాటిస్ఫాక్షన్ కాదు, బట్ ఐ హ్యావ్ డౌట్స్. 2% ఎట్లా ఉంటది అనేది డౌట్. బట్ ఇంకోటి ఏంటంటే, ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనిటీ, మా మధ్య యూనిటీ జరగాలి. తక్షణం ఈ కార్యక్రమం క్లోజ్ అయ్యి, వర్గీకరణ విషయం క్లోజ్ అయ్యి, అందరం కలిసిమెలిసి ఇంకా మరిన్ని అవకాశాల కోసం, మరిన్ని హక్కుల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు మాట్లాడేందుకు విన్నాను. వారు చాలా పెద్ద మనిషి, మా ఎస్సీ వర్గాల్లో చాలా గౌరవమైన వ్యక్తి. ఆయన మాట్లాడినా ఆయన మనసులో ఇద్దరు కలిసి పనిచేయాలనే దృక్పథానికి ఆయన చాలా ప్రాతిపదికలు చాలా చేశారు. మనిషి ఆయన, మాకు కావాల్సిన మనిషి ఆయన. కానీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని పరిధి దాటింది అని ఆయన అంటారు ఆ జడ్జిమెంట్ లో, ఆర్టికల్ 350 విషయంలో. కోర్టు కేసులను ఇంటర్ప్రిట్ చేయడంలో రకరకాలుగా ఉంటుందండి. ఆయన పర్సెప్షన్ అది కావచ్చు, కానీ ఇట్ ఈస్ నేను ఆ కేసు పుట్టిన దగ్గర నుంచి, అంటే 2000 సంవత్సరం నుంచి, లేకపోతే 94 నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నాను ఆ కేసు అనేక స్టేజెస్ లో. నేను ఐఆమ్ ది లీగల్ టీమ్, యాక్టివ్ లీగల్ టీమ్ ఇన్ దట్ గ్రూప్. కృష్ణమాది గారితో కలిసి పనిచేశాను నేను. అది 100% ఇది లీగల్లీ వెరీ ప్రూఫ్ జడ్జిమెంట్ అండి, ఫుల్ ప్రూఫ్ జడ్జిమెంట్. ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ జడ్జిమెంట్ అకార్డింగ్ టు మై అండర్ రీడింగ్ అండ్ మై సో మెనీ పీపుల్ రీడింగ్. ఆయన ఏమంటారంటే, 2 క్రిమిలేయర్ కూడా పాటించమని చెప్పింది కదా, దాన్ని పాటించకుండా దీన్ని పాటిస్తే ఒక జడ్జిమెంట్ లో పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే అది క్రీమీ లేయర్ అనేది ప్రస్తావన, దాన్ని అబిటర్ డిక్టా అంటారండి. జడ్జిమెంట్ లో ఏదైతే ఇష్యూస్ ఫ్రేమ్ చేశారో ఆ ఇష్యూస్ కాకుండా కోర్టు తన సొంత పరిశీలన కొన్ని చేసింది. దాని అబిటరీ డిక్టా అంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదనేది దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ లో ఉన్న కోర్టు ముందుకెళ్లిన ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఇష్యూ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందా లేదనే సబ్జెక్ట్ మీద నడుస్తా ఉంది ఇప్పటి వరకు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారం ఉందని కోర్టు చెప్పింది. దేర్ ఇస్ ది మ్యాటర్. సో మెనీ ఇష్యూస్ వచ్చాయి దాంట్లో. ఆ ఇష్యూస్ అని కూడా అబిటరీ డిక్టా, అంటే క్రీమీ లేయర్ ఉండాలన్నారు, లేకపోతే ఒకసారి అవకాశం వచ్చిన వాళ్ళకి ఇంకోసారి ఇవ్వద్దు అన్నారు, చాలా సూచనలు వచ్చాయి. దట్ ఈస్ ఆర్ అబిటరీ డిక్టా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో అసలు ప్రైమరీ ఇష్యూ రాష్ట్రాలకు అధికారం ఉందా లేదనేది తేలిపోయింది. అధికారం ఉందని చెప్పింది. ఓకే. సో ఇప్పుడు మోరార్లెస్ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ. గతంలో ఉన్న వ్యతిరేకత అంటే మాల సామాజిక వర్గం నుంచి ఈసారి కనబడలేదు. ఇప్పుడు ఏంటంటే అండి, అందరూ కూడా ఇంకా ఈ విషయాన్ని ఎక్కువ రోజులు నాన్చొద్దు, ఎక్కువ రోజులు ఉండొద్దు, అందరం కలిసిమెలిసి పనిచేయాలని దృక్పథం ఉన్నారు. దీనికి ఆయన హర్ష్ కుమార్ గారే లీడ్ తీసుకుంటారు. నేనైతే మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈజ్ వెరీ ప్రాపర్ పర్సన్ టు యునైట్ బోత్ ది కమ్యూనిటీస్. ఆయనకి ఆ స్టాండ్ ఉంది. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అది చేస్తున్నారంటే ఉన్నాయి, డౌట్స్ ఉంటాయి. నాకు డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన దాని మీద కూడా నాకు డౌట్స్. ఈ రోజు కొంచెం మాలలకు కొంచెం బెనిఫిట్ జరిగిందనేది నాకు డౌట్ ఉంది. బట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ, తెలంగాణలో కూడా అదే అంటున్నారు. మాలలకు కొంచెం బెనిఫిట్ జరిగింది అక్కడ కూడా. కానీ నేను ఒప్పుకుంటాను. నేను అప్పీల్ చేశాను, నేను కృష్ణమాది గారికి అప్పీల్ చేశాను. నేను ఇంకా అది క్లోజ్ చేద్దాం, కొంచెం మన సోదరుల బెనిఫిట్ అయితే అయింది, వదిలేద్దాం అని చెప్పాను. ఇక్కడ కూడా నేను అంటున్నాను, ఈ రోజు నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటే కూడా ఇంకా ఆ ఇష్యూని రేకప్ చేయొద్దు, కొంత బెనిఫిట్ జరిగితే జరిగింది కానీ అండి మన సోదరులే కదా, మీరు ఆ విషయాన్ని రేజ్ చేయొద్దని చెప్తా ఉన్నాను నేను కూడా. ఓకే. సో మొత్తానికి ఇష్యూ ఇంకా పాసిఫై అయిపోతుంది. దీని మీద మీరు చెప్పినట్టు 8-6 అయినా కొంత అంగీకరిస్తారు. తప్పదు ఇక. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ఎస్సీస్. ఓకే. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు నుంచి నా అపీల్ టు ది ఆల్ ఎస్సీ లీడర్స్, ఇంకా మనకు విద్యా రంగంలో, వైద్యంలో అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో మనకు చాలా ఇంజక్షన్ జరుగుతా ఉంది. దాని మీద అందరం కలిసి ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టుకుని మాలా మాదిగలు కలిసి ప్రభుత్వాల మీద వివిధ రాజకీయ పార్టీలను ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మన యొక్క లాబింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. మన జనానికి బెనిఫిట్ రావాలి. అదేవిధంగా యూనిటీ కోసం మనం ఒక ప్రాతిపదికను తయారు చేసుకోవాలి. హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తే మేమందరం నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ముందుకు వెళ్తాం. అదేవిధంగా కృష్ణమాది గారు కూడా ఈ ఇష్యూ కాకుండా నెక్స్ట్
మోర్ ఫోకస్డ్ ఇష్యూ. ఇంజస్టిస్ జరుగుతున్న విషయాలు ఎలా మనకు న్యాయం జరగాలి వాటి మీద పనిచేయాలని వారికి విజ్ఞప్తి. బికాజ్ ఈ చాకిరి అంతా, ఈ కష్టం అంతా వారిదేనండి, కృష్ణమాది గారితో. కాబట్టి ఆయనకి ఇంకా జరగాలని ఉంది, కానీ మరి ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ కి వెళ్ళాలి. ఎప్పుడు అక్కడే ఉంటే సివిల్ సొసైటీ, సభ్య సమాజం కూడా చూస్తా ఉంది కదండి. వాళ్ళలో డిస్కషన్ ఇంకా క్లోజ్ చేయండి, ఇంకా పొద్దుగులు మీరు అదే మాట్లాడటం బాగుండదని కూడా అంటున్నారు చాలా మంది. అందువల్ల ఐఎమ్ అపీల్ టు ఆల్ లీడర్స్ ఇంక్లూడింగ్ కృష్ణమాది గారు, ఈ మీద నెక్స్ట్ ఇష్యూస్ లో కలిసి మాలా మాదిగలు కలిసి పనిచేయాల్సిన వాతావరణం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే థ్యాంక్ యూ డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు. సో మొత్తాన్ని స్పందన 2 రాష్ట్రాల్లో కూడా ఇక వర్గీకరణ కంప్లీట్ అయింది. సరే, ఇప్పుడు మందకృష్ణమాదిగ తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన దాన్ని కూడా ఆయన సంపూర్ణ విజయం కాదన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత ఎక్కువ వచ్చింది ఒక పాయింట్. ఎస్సీ వర్గీకరణపై మాలలు కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు అనిపించింది, కాబట్టి వాళ్ళ అసంతృప్తిని మరి ఎలా పరిష్కరిస్తారు? అంటే వాళ్ళ అసంతృప్తిని పరిష్కరించేందుకే ఇక్కడ అక్కడ కొంచెం ఒక 0.5% 1% ఎక్కువ ఇచ్చారు. మాల జనాభా కంటే కొంత ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 9 to 9% మందకృష్ణమాదిగ అనేది అదే మాకు 10 to 10.5% రావాలి, కానీ 9% వచ్చింది. సరే, ఇప్పుడు 3-4%, 4-5% ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 9 అంటే బెటర్ అనే అనుకుంటారు. ఇప్పుడు వాస్తవంగా వర్గీకరణ లేకపోతే ఆబ్వియస్లీ విద్యా ఉద్యోగాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మాల సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు. బికాస్ దే ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ మాదిగస్. మాదిగల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెల్లి, అందుకని వాళ్ళకి సెపరేట్ చేశారు రెల్లి కులాన్ని, 1% ఇచ్చారు. సేమ్ మన దగ్గర బుడగ జంగాలు వాళ్ళని ఒక సెపరేట్ కమ్యూనిటీ చేసి వాళ్లకు 1% ఇచ్చారు. ఎందుకంటే బుడగ జంగాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో రెల్లి కులం చాలా తక్కువ, అందుకని వాళ్ళకి సెపరేట్ గ్రూప్ చేసి అత్యంత వెనుకబడింది కాబట్టి జనాభా తక్కువ వాళ్ళకు కూడా 1% ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సరే, ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం అంటే నెక్స్ట్ ఇప్పుడు గవర్నర్ అనుమతి రాగానే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కి వస్తుంది 2 రాష్ట్రాల్లో. సో ఒకటే అల్టిమేట్ గా 30 సంవత్సరాలుగా ఏదైతే జరుగుతుందో వర్గీకరణ సమస్య ఒక పరిష్కారం దొరికింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మోరార్లెస్ యాక్సెప్ట్ చేశాయి. ఈవెన్ మాలా కమ్యూనిటీ కూడా సరే ఎందుకు పంచాయతీ అని చెప్పి, ఈ పంచాయతీ ఎందుకు ఎంతో కాలం డ్రాగ్ కావద్దని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అల్టిమేట్ గా ఇది ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా దళితుల్లో ఐక్యత లేకుండా ఉండేందుకు ఇష్యూను వాడుకున్నాయి, వర్గీకరణ ఇష్యూ. ముందు మీలో మీరు కొట్టుకుంటే మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పండి. ఏ పాయింట్ అండి, ఇప్పుడు బుడగ జంగాల్ది వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తూ ఎస్సీ దాంట్లో జాబితాలో చేర్చమని ఒక రికమెండేషన్ వచ్చింది. ఐ డోంట్ థింక్ అకార్డింగ్ టు ఆంథ్రోపాలజికల్ స్టడీస్ అండ్ ఆల్ సోషలాజికల్ స్టడీస్ ప్రకారం వాళ్ళకి అన్టచబిలిటీ ట్యాగ్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి స్టడీ చేయాలండి. వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ ఉంది, అంటే బీసీస్ లో సంచార జాతులు ఉంటాయి. పేడ జంగం ఎస్సీ అండి, పేడ జంగం ఎస్సీస్ కానీ బుడగ జంగాల ఎస్సీస్ వాళ్ళకి అన్టచబిలిటీ లేదు కదా, బ్యాక్వర్డ్నెస్ ఉంది, వాళ్ళ సంచార జాతులు. బీసీలో సంచార జాతుల జాబితా చాలా పెద్ద జాబితా ఉంది, చాలా బ్యాక్వర్డ్. వాళ్ళు చదువు లేదు, వాళ్ళకి చాలా శ్రీనివాసం ఉండదు, ఎక్కడ చాలా పాములు వాళ్ళు ఉంటారు, అట్లా చాలా మంది ఉంటారు, చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. నాకు తెలిసి బుడగ జంగాల్ని ఎస్సీ జాబితాలో చేరటం కూడా అంత ప్రాపర్ స్టడీ జరగలేదేమో అనేది నాకున్న. బట్ కృష్ణమాదిగ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఇవ్వాల్సింది వాళ్ళకు అన్నారు. మాకంటే చాలా వెనుకబడ్డారు అక్షరాస్యతలో, వెనుకబడిన మాట వాస్తవము. 20% లిటరసీ రేటే ఉంది. వెనుకబడిన పాముల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరికంటే వెనుకబడిన వాళ్ళు అండి పాముల. బీసీలో ఉంటారు వాళ్ళు, బీసీలో ఉంటారు. ఎందుకంటే ఆ సంచార జాతులు వాటిని వాళ్ళకి అన్టచబిలిటీ లేదు. ఓకే, సో అది మరి అన్టచబిలిటీ లేని ఎస్సీలో ఎట్లా కలిపారు? అదే అంటే బ్యాక్వర్డ్నెస్ చూస్తున్నారు, బ్యాక్వర్డ్ అంటున్నారు. దాంట్లో బేడజంగం ఉంది, బేడజంగం అన్టచబిలిటీ చేస్తారు. బేడజంగం నిజాం స్టేట్ లో ఉంటుంది, నిజాం స్టేట్ నుంచి కొంత మైగ్రేట్ ఆంధ్ర వచ్చారు, వాళ్ళ ఎస్సీకి ఉపకులం అది వాళ్ళ ఎస్సీ జాబితాలు ఉంచవచ్చు. బుడగ జంగానికి అన్టచబిలిటీ లేదు. ఓకే, సో వాళ్ళకి 1% ఇచ్చి ఉండాల్సింది కాదంటున్నారా మీరు తెలంగాణలో? వాళ్ళ ఎస్సీ జాబితాలో ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళ ఎస్సీ జాబితాలో చేర్చడానికి రికమెండేషన్ అనమాట. అది కూడా నేను ఎక్కడో డౌట్ ఉంది, ప్రాపర్ స్టడీ జరగలేదు అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే ఓకే, ఎస్సీ జాబితాలో ఉన్నారు సార్, మన తెలంగాణలో అయితే ఉన్నారు బుడగ జంగాలు ఆల్రెడీ. బుడగ జంగం వేరు, బేడ జంగం వేరండి. ఓకే, తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నారు.
బేడ జంగం మీద ఎస్సీ, దాంట్లో అన్డిస్ప్యూటెడ్లీ. ఓకే. బేడ జంగం అనేది ఇప్పుడు కాపు మున్నూరు కాపు లాంటిదండి. ఓకే ఓకే ఓకే. మున్నూరు కాపు బీసీ, కాపు ఓసీ. ఓకే. అట్లనే బుడగ జంగం బీసీ, బేడ జంగం ఎస్సీ. ఓకే. బుడగ జంగం ఎస్సీ జాబితాలో చేర్చాలంటే వాళ్ళకి నిజంగా బ్యాక్వర్డ్నెస్ అనేది నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళు అత్తర బ్యాక్వర్డ్నెస్ పావర్టీలో ఉన్నారు, సంచార జాతులు. కానీ వాళ్ళకి ఎస్సీ జాబితాలో చేసే క్రైటీరియా అన్సెసిబిలిటీ ఉండాలి కదా. ఓకే ఓకే. అది ప్రాపర్ స్టడీ జరగలేదేమో అనేది నాకున్న రిజర్వేషన్. నాకు వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్ వస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ ఎస్సీస్ అనేది ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారండి. ట్రైబల్స్ అంటే క్రైటీరియా ఏంటి? ఆ ట్రైబల్ జీవితం ఉండాలి కదా. షెడ్యూల్ తెగల్లో అంటే బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు కొండ దగ్గర ఉంటున్నారు కాబట్టి పెట్టేద్దాం అంటే ఎట్లా కుదరదు కదండి. ఇక్కడ ఎక్కడో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ రీచ్ అవ్వలేదనేది నా డౌట్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మణికొండ సార్. సో మొత్తానికి స్పందన 2 రాష్ట్రాల్లో వర్గీకరణ కంప్లీట్ అయింది, ఇమీడియట్ గా ఎన్ఫోర్స్మెంట్ లోకి వస్తుంది. పెద్దగా వ్యతిరేకత జరగకుండా మోరార్లెస్ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేశాయి, అన్ని కుల సంఘాలు, సామాజిక సంఘాలు కూడా యాక్సెప్ట్ చేశాయి. కాబట్టి కోరుకుందాం అంటే దళితులకు సంబంధించిన అసలైన సమస్యలు, ఎందుకంటే ఇంతకాలం రాజకీయ పార్టీలు కూడా దీన్ని బేస్ చేసుకుని రాజకీయ పార్టీలు కూడా ఎంపవర్మెంట్ ఇష్టం ఉండదు కదా, వర్గీకరణ విషయంలో చేశాయి. బట్ ఫైనల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కేంద్ర ప్రభుత్వం చొరవ, ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వర్గీకరణ కంప్లీట్ అయింది. ఇక మిగతా ఇష్యూస్, దళితుల్లో ఫేస్ చేసుకుంటున్న మిగతా ఇష్యూస్ గురించి అటు మాల సామాజిక వర్గం అయినా మాదిగ సామాజిక వర్గం అయినా ఫైట్ చేస్తుందని మనం ఆశిద్దాం. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టేట్